పెరుగు తోడెయ్యలేదుగా. ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టేదాన్నిగా. 2 నిమిషాలు అవుతుంది. ఏంటది? మ్యాగీ. మ్యాగీతో కడుపు నిండదుగా. మరి నువ్వేమడతావే? మీరు ఏది చెప్తే అది చేసి. అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, మిత్రులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. బావ నేను కొత్త చీర కొన్నా. ఎంత కొనుక్కున్నావు? 2000 పెట్టి కొన్నా. ఈ చీరకు 2000 పెట్టి కొనుక్కున్నావు? నీకేమన్నా తెలివి ఉన్నదా? అది లేకనే మన పెళ్ళప్పుడు 5 లక్షలు పెట్టి నిన్ను కొన్నా. ఆడవాళ్ళు అన్నట్టు బీపీ వచ్చింది షుగర్ వచ్చింది అంటారేంటండి? మగవాళ్ళు అన్నట్టు బీపీ వచ్చాడు షుగర్ వచ్చాడు అనరేంటండి? భలే అడిగేవమ్మా. మన ఆడవాళ్ళు ఏదైనా పట్టుకుంటే తొందరగా వదలం కదా. అలాగే బీపీ షుగర్ కూడా ఒకసారి వచ్చినాయి అనుకో మనలాగే పట్టుకుని అంత త్వరగా వదలవమ్మా. అందుకే బీపీ వచ్చింది షుగర్ వచ్చింది అంటారమ్మా. ఏంటి ఉద్యోగానికి వ్యాపారానికి తేడా ఏంటి? పెద్ద తేడా ఏమి లేదే. ఉద్యోగంలో జీతం ఇస్తారు, తీసుకొచ్చి పెళ్ళానికి ఇవ్వాలి. వ్యాపారంలో లాభం వస్తుంది, తీసుకొచ్చి పెళ్ళానికి ఇవ్వాలి. షాపింగ్ కి టైం అవుతుంది, త్వరగా రా. ఆగవే, క్యారేజ్ కడుతున్నా. క్యారేజ్ ఎందుకు పాపా? షాపింగ్ అయ్యేసరికి ఏ టైం అవుద్దో ఏమో, ఆకలిస్తే అక్కడే తినేద్దామని. ఒక 2-3 తింటావా? చపాతీలు అయితే ఒక 3 తింటా. తింటావు ఎందుకు తినవు? అద్దంట ఆవురా అని తింటావు. తింటికి బండి కడతావు. నీ ఇంటికి వచ్చిన కాలం నేను సుఖపడలేదు. ఐవన్న సీరనావు, ఐవన్న రైకినా, ఉడికేసిన పువ్వు, నూరేసిన కారం. నీ ఇంటికి వచ్చిన వాళ్ళకు ఇంటికి పాదికి అందరికి అండి పెట్టి నా రెక్కలన్నీ తెల్లబడ్డాయి. చేసిన వాళ్ళు సచ్చిదాకా చేపించుకుంటారు. చేత పాడుగాను. నేను ఒర్రుతండ మిల్ల చూస్తాను. నా ఒర్రు నేనే. నా ఏం సప్పుడు చేయవా? ఏం చెప్పాలి? నువ్వు గయ ఒరుతా అంటే నువ్వు నోరు మూసుకుంటానంటే చెప్తా. ఏంటిదో చెప్పు. నువ్వు గయ ఒరేటప్పుడు అటు ఇటు కాలుతున్నా నీ నాలుకని చూస్తే నాకు ఒక ఆలోచన వచ్చిందే. ఏం ఆలోచన? మీ కదులుతున్న నాలుక నుంచి వెళ్ళి కరెంటు ఉత్పత్తి చేసే మార్గం వస్తే మస్తుండు. ఇంటింటికి 24 గంటల కరెంట్ ఇయ్యచ్చు. ఒకవేళ ఎప్పుడన్నా వోల్టేజ్ గిట్లా తక్కువైంది అనుకో, మీ అవ్వగారిని కొంచెం తిడితే సరిపోతుంది. ఇగో నాని, నా మొగునికి BMW కావాలంట. అయ్యో బిడ్డ, బియ్యానికి కూడా డబ్బులు లేవా? నేను ఇత్తది. హాయ్ ఫ్రెండ్స్, పెరుగు పచ్చడి చేస్తున్నాను. సౌండ్ తగ్గించవే. మా అమ్మాయి టీవీ సౌండ్ ఎక్కువ పెడుతుందండి. ఏంటమ్మా నోర్పిస్తావా? మాట్లాడుతున్నా టిక్ టాక్ లో. మా అమ్మాయికి తెలియదు నేను టిక్ టాక్ చేస్తున్నట్టు. పెరుగు అన్నం తిందామా? బిర్యానీ చేయలేదు. బిర్యానీ చేయలేదు అన్నయ్య. అక్క చెప్పనా, మీ ఇంట్లో బట్టలు బాసన్లు తలతలా మెరిసిపోతాయి. ఏం వాడుతుంటావు? అదా, నేను మీ భావన వాడతాను రా. ఆంటీ సమీర్ ఉన్నాడా? ఉన్నాడమ్మా. ఇప్పుడే వేడిగా బిర్యానీ వండాను, తింటున్నాడు. నీకు కూడా ఆకలేస్తుంది? చాలా ఆకలేస్తుంది ఆంటీ. అయితే మీ ఇంటికి వెళ్ళి తినేసి వచ్చే. ఇదేంటి ఇంత బాగా ముగ్గేసింది? ఇది నా ముగ్గు కనపడాలంటే దాని ముగ్గు ఉండకూడదు. చూసావా? చూసినా మూసుకొని. అంకుల్ ఇదంతా 10 రూపాయలమ్మా. ఇదా? 10 రూపాయలు. ఓకే ఇవ్వండి. డబ్బులు ఇవి తీసుకో. అమ్మోయ్, నోట్ చిరిగిపోయింది. అతికించుకో, వాడుకో, పాలేదు. ఎవరి వలన డిస్టర్బ్ అవ్వకుండా ఇంటెలిజెంట్ గా బతికేవాడు రెబల్. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ డెసిషన్ నువ్వు తీసుకోగలిగితే నువ్వు రెబల్. హలో అమ్మ, కందిపప్పు ఎలా ఉంటుందే? సిగ్గు లేదు, ఐడియా లేదు. నువ్వు పంచలేసినంత బాగా వంట చేసుంటే ఎంతో బాగుండేది. బా చెప్పమ్మా, ఇక్కడ చాలా పప్పులున్నాయి. సాంబార్లో ఏదేస్తారు? కందిపప్పే. ఎలా చెప్పాలి? ఇక్కడ అన్ని హిందీలో రాసున్నాయి. హిందీలో చెప్పేయమంటారు? పోవే, నాకు హిందీ రాదు. అబ్బా, అలా అయితే వాట్సాప్ లో ఫోటో పంపించు, నేను చూసుకుంటా. నీ బొంద ఎల్లో కలర్ లో ఉంటుంది చూడు. వాట్సాప్ లో పంపించడం కుదరదు. సరే, షాప్ అంకుల్ అడుగుతాలే. అమ్మా తల్లి, నువ్వు వెళ్ళక్కడ కందిపప్పు ఎలా ఉంటుందని అడిగి నా పరువు తీకు. నేను గూగుల్ చేసుకుంటాలే. పెట్టే. అమ్మా వేనా, కూర సిమ్లో పెట్టాను, సాల్ట్ టేస్ట్ చూడు. అమ్మో,
చాలా ఒప్పుకుంది. అయ్యో రామా, నేను చూడమన్నదే సాల్ట్ టేస్ట్ కాదు, కూరలో సాల్ట్ చూడమన్నాను. సరే అత్తయ్య గారు. సాల్ట్ ఏది? ఏం చూస్తున్నావు? కూరలో సాల్ట్ చూస్తున్నానండి. తమ్ముడు, నేను ఎప్పటికైనా ఇంత పెద్ద అపోలో హాస్పిటల్ పెడతాను. మనం అసలు దేనికి వచ్చాం అక్క? ఈ అపోలో మెడికల్ షాప్ లో మన ఇద్దరికి ఏమైనా పని దొరుకుతుందేమో అని వచ్చాం కదా. పద. అత్తయ్య గారు ఇలేవండి, నేను పట్టుకుంటాను. అయ్యో పర్వాలేదమ్మా, ఇది నేను పెడతాను. కింద ఉన్నాయి, అవి నువ్వు తీసుకురా. సరే అత్తయ్య గారు. ఓరి నాయనో, ఇంత బరువు ఉన్నాయేంటి? అమ్మోయ్, ఎంత బరువు ఉన్నాయో. అత్తయ్య గారు తెచ్చింది ఇంకెంత బరువు ఉందో చూస్తే పోలే. ఇది ఖాళీ పెట్టా? అమ్మ అత్తయ్య గారు, బరువంతా నాతో మోయించారా? మా ఇంట్లో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచారు, నీకేం తెలుసు? మరి మా ఇంట్లో నన్ను మిషన్ నుంచి ఆర్డర్ పెట్టారు. మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురుజీ. పాడు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా కోయ్ 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 కోండు కోయ్. అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, మిత్రులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఏమైందండి అలా ఉన్నారు? న్యూ ఇయర్ వస్తున్న ఆనందంలో అసలైంది మర్చిపోయి 31st నైట్ మా ఫ్రెండ్స్ తో పార్టీ చేసేసుకున్నానే. ఏం మర్చిపోయారండి? ఈ రోజు ఈఎంఐ కట్టాలి. కోడి కూత కోసం తెల్లారు జాము పల్లెటూరిలాగా ఆగనే లేనుగా చెప్పవా నేరుగా గుండెలో ఉన్న మాట ఏ ఒకటి. చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి. ఫ్యాన్ ఓకే కానీ రగ్గు ఉండాలి. కళ్ళదొబ్బే కానీ ఆ ఫోన్ చూడాలి. మళ్ళీ ఫోన్ లోనే సైట్ పోయి టిప్స్ చూడాలి. ఎగ్జామ్ ఉండాలి కానీ సింపుల్ గా ఉండాలి. ఇన్విజిలేటర్ కోఆపరేషన్ బాగా ఉండాలి.